ఇవాళ గుడ్ ఫ్రైడే, ఎ డే ఫిల్డ్ విత్ సారో. మేము చర్చికి వెళ్ళేసరికి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ స్టార్ట్ చేసేసారు. తర్వాత చర్చ్ స్ట్రీట్ నుండి పక్కన స్ట్రీట్ వరకు 14 స్టేషన్స్ ప్లే చేస్తూ, ఒక్కొక్క స్టేషన్కి ఆగుతూ సాంగ్స్ ప్లే చేస్తూ జపాలు చెప్తూ మొత్తం అంతా కవర్ చేసినారు. ప్రతి గుర్తు చూస్తుంటే జీసస్ మన కోసం పడిన బాధ, ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూసి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. జీసస్ని ఆ స్థితిలో చూస్తున్న మరియమాత పడిన బాధ అసలు వర్ణించలేనిది. తన కొడుకు అంత బాధపడుతుంటే చూస్తూ ఉండడం ఒక తల్లికి ఎంత కష్టమో ఈ ప్లేలో క్లియర్గా కనిపించింది. ఆ క్షణం చూస్తేనే అర్థమయ్యింది. ఇక ప్యాషన్ ప్లే అంతా అయిపోగానే నెక్స్ట్ సెషన్ చర్చ్లో ద లాస్ట్ 7 words ఆఫ్ ది క్రైస్ట్ ఆన్ ది క్రాస్ జరిగింది. క్రీస్తు ప్రత్యేక విధంగా మానవుల తరపున ఉంటూ ఉన్నాడు కాబట్టి తన నోటి నుండి, తన పెదవుల నుండి ఒకే ఒక మాట వస్తున్నది, అదే క్షమింపుము అని. అలనాడు ప్రభువు క్రీస్తు క్షమా గుణాన్ని ఎందరికో పంచుతూ ఉన్నాడు. అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా తాను హింసించే వారందరూ కూడా తన నోటి నుండి పలికే మొదటి మాట ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారు, పర్యాలోచన చేస్తూ ఉన్నారు. ప్రేమను పంచినటువంటి వాడు, సువార్త విలువలు నేర్పటి వాడు, ఇతరులను క్షమించబడినటువంటి వాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయబడినటువంటి వాడు, ఇదిగో ఎన్నో వేద బోధ సత్యాలు పొందినటువంటి వాడు ఈ రోజున తను బాధపడేటప్పుడు గాయపడినటువంటి హృదయం నుండి, బాధపడినటువంటి ఆ శరీరము నుండి, ముళ్ళు పుచ్చుకున్నటువంటి శిఖరము నుండి, తన శిరస్సు నుండి, అరికాల నుండి తన యొక్క రక్తమంతా కూడా చెమటగా మార్చి, చెమట రక్తంగా మారి ప్రతిదీ కూడా ఒక దారిగా ప్రవహిస్తున్న సమయంలో ఏది తన నోటి నుండి మాట వస్తున్నది, ఏది మన మొదటి మాట అవుతున్నది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమ సహోదరి సహోదరులారా, ఎంతో కాలంగా ఎదురు చూసిన మాటలు వేరు, కానీ ఈ రోజున ప్రభువు కొరకు ఎదురు చూస్తే ఆ వినికిడి వేరు. ఎందుకు అంటే ఆ వినికిడి కోసం ఎంతో మంది చెవులు పెద్దగా చేసుకొని అల్లారుగా వింటూ ఉన్నారు. ప్రేమ సహోదరి సహోదరులారా, మరి నాటి సమయంలో ప్రభువు క్రీస్తున్నొకసారి ఆలోచన చేసుకుందాం. చుట్టూ అందరూ కూడా పెద్దగా అరుస్తూ ఉన్నారు, చుట్టూ అందరూ కూడా కొంతమంది ఏడుస్తున్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఆ చుట్టూ ఉన్న ప్రజలు గమనించకుండా వారందరినీ కూడా పక్కన పెట్టి ఒక చిరునవ్వుతోటి ప్రేమపూర్వకంగా చిన్నదైనటువంటి మాట ద్వారా ఒక ప్రార్థన రూపంలో బయటికి కప్పుతూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, అదే ప్రభు వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు, వీరికి క్షమించండి అంటూ ఉన్నాడు. మరి ఎవరిని క్షమించని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజున? తనను పిడికిలతోటి తన ముఖం మీద కొట్టిన వాడిని క్షమించమని కోరుకుంటూ ఉన్నాడా? ఇదిగో ఈ యొక్క నిరపరాధి మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నా కుటుంబం ఇందులో పాత్రులు కాదు, భాగస్థులు కామని చేతులు కడుక్కున్నటువంటి పిలాతుల గురించి క్షమించని కోరుకుంటూ ఉన్నాడా? ఇదిగో మరొకసారి ఏ విధంగా అయినా సరే రాజరిక అంతస్తు పొందుకోవాలని ఏ రోజు పర్యాలోచన చేసిన సమయంలో తనను క్షమించని కోరుకుంటూ ఉన్నాడా? తన చుట్టూ పొందుతున్నటువంటి సైనికులను హింసించినటువంటి వారిని క్షమించని కోరుకుంటూ ఉన్నాడా? ప్రేమ సహోదరి సహోదరులారా, నింగికి నేలకు మధ్య వేలాడదీసినటువంటి సైనికులను క్షమించని కోరుకుంటూ ఉన్నాడా? ఈ రోజున ఏడుస్తున్నటువంటి యెరూషలేము ప్రజలను చూస్తూ క్షమించని కోరుకుంటూ ఉన్నాడా? ఏ పాపము లేనటువంటి ఉన్నటువంటి బిడ్డలను చూసి క్షమించని కోరుకుంటూ ఉన్నాడా ఈ రోజున? కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను చూసి క్షమించని కోరుకుంటూ ఉన్నాడా?
అది కూడా కాదు. మరి ఎవరిని క్షమించని కోరుకుంటూ ఉన్నాడా ఈ రోజున అంటే, ఆ రోజున కొంత పేతురు గారు పలుకుతున్న విధంగా ప్రత్యేక విధంగా అపోస్తుల కార్యము 3వ అధ్యాయం వచనం 17లో, ఇదిగో మీరు ఏమి చేసి ఉన్నారో ఈ రోజున మీకు కూడా తెలియదు, మీకున్నటువంటి రాజులకు కూడా తెలియదని పలుకుతూ, అందుకే ప్రత్యేక విధంగా అంటూ ఉన్నాము, జీవిత కర్తను మీరు చంపి ఉన్నారు, మరణదండనకు విచ్చేసి ఉన్నారు, మరణాన్ని శాసిస్తూ ఉన్నారు ఆ జీవన కర్తను. కాబట్టి ఒక వ్యక్తి మరణిస్తే జాతి అంతా కూడా రక్షింపబడుతూ ఉన్నదని అలనాడు తనకు తెలియకుండానే ప్రధాన యాజకుడి నుండి కైఫా గారు ఆ మాట పలుకుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రేమ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మరణము ద్వారా ఈ లోకము రక్షింపబడుతూ ఉన్నదంటే, ఒక వ్యక్తి మరణము ద్వారా ఈ లోకము మూర్తీభవించవుతూ ఉన్నదంటే, మరొకసారి నూతన జీవితంలోనికి అనుభూతిలోనికి ముందు కొనసాగించడానికి అవుతూ ఉన్నదా అంటే, ప్రభు క్రీస్తు ఈ రోజున తన నోటి నుండి పలుకుతున్న ఒకే ఒక మాట, వీరిని క్షమించు అని. ఎందుకంటే ప్రేమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పౌలు గారు పలుకుతూ ఉన్నారు, దేవుని యొక్క వివేకము మానవులకు అవివేకము ఎంత వ్యత్యాసంగా ఉంటున్నదా అని. మానవుడు వివేకిగా ఉన్నప్పుడు కూడా దేవుడు దానికి 23వ అధ్యాయం వచనం 43, యేసు వారితో, నేడు నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో చెప్పుచున్నాను అని ప్రభు క్రీస్తు ఆ రోజున దొంగవాణి చూస్తూ పలుకుతూ ఉన్నారు. ప్రేమ సహోదరి సహోదరులారా, మంచి దొంగ చెడు దొంగ దేని గురించి తెలుపుతారు? వారు చేసే క్రియల నుంచా, వారికి వచ్చే ఆలోచన నుంచా, వారికి వచ్చే తలంపుల నుంచా? ఈ రోజున ప్రభు క్రీస్తు ఈ రోజు ప్రత్యేక విధంగా అలనాడు తుది తీర్పు నాడు తను పలుకుతూ ఉన్నాడు, ఇదిగో తీర్పు దినమున మంచి వారిని చెడ్డవారిని వేరుపరచబడుతూ ఉన్నట్లుగా, గొర్రెలను మేకను వేరుపరచినట్లుగా, మంచిని చేసేవారిని చెడులను చేసేవారిని వేరుపరచినట్లుగా మీ యొక్క తీర్పు దినము కూడా ఈ విధంగా ఉండబోతూ ఉన్నదని ప్రభు క్రీస్తు సిలువలో వేలాడక ముందే, సిలువలో ఉండక ముందే మంచి వారిని చెడు వారిని ఈ రోజున తెలుపుతూ ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, తాను సిలువ ఎక్కక ముందే తుది తీర్పు ఈ విధంగా ఉండబోతుందని అలా ఒక్కొక్క వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంటే ఒక్కొక్క వర్డ్ అయినాక ఒక చిన్న సాంగ్ పాడుకుంటూ ఉన్నాము. అట్లా ఇద్దరు ఫాదర్లు కలిసి ఆ 7 వర్డ్స్ని చాలా అంటే చాలా చక్కగా డిస్క్రైబ్ చేసినారు. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అలా ఆ 7 వర్డ్స్ ఫాదర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చర్చ చాలా సైలెంట్గా అనిపించింది. మేమందరము ఆ వాక్యం వింటూ దేవుణ్ణి అట్లా ఆరాధిస్తూ ఉండిపోయినాము. ఆహా, దేవుడు మా కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, అయినా సరే మా కోసమే ప్రార్థిస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీళ్ళని క్షమించు, వీళ్ళు ఏ పాపం ఎరుగరు అని. అప్పుడే తెలిసింది నా ప్రేమ ఎంత గొప్పది అని. ఇవాళ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి సెషన్ ఎండింగ్లో చర్చ్ వాళ్ళే బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేసినారు. అట్ లాస్ట్ గుడ్ ఫ్రైడే అనేది జస్ట్ ఒక డే కాదు, ఇట్ ఈస్ ద రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ అండ్ లవ్ అండ్ కేర్ టువర్డ్స్ అస్. ఆయన ఆ హెవీ క్రాస్ని, ఆ పెయిన్ని కూడా అన్కండిషనల్ లవ్తో భరించినారు. సో లెట్ us కీప్ హిస్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇవాళ ఒక్కరోజే కాదు, బట్ ఎవ్రీ సింగిల్ డే.